దోస్తులు మీలో ఎంతమందికి అప్పాలంటే ఇష్టం చెప్పండి. ఛాయ్లో అప్పాలు సూపర్గా ఉంటాయి కదా. ఇదిగోండి మంచి అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకోండి క్యాన్ అయితే నిండింది. క్యాన్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం మెత్తగా వచ్చి ఫస్ట్ తినేసాం. క్రిస్పీగా ఉన్నాయి, తర్వాత తినొచ్చు. ఇలా మనం ఏవైనా పిండి వంటలు చేసుకున్నప్పుడు ఫస్ట్ కొంచెం మెత్తగా ఉన్నాయి పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అవి ఫినిష్ చేసుకొని మిగిలినవి తర్వాత తిన్నామనుకోండి నెల రోజుల వరకు కూడా ఖరాబ్ కావన్నమాట. మూత పెట్టుకున్నప్పుడు గట్టిగా ఉన్నటువంటి డబ్బాలో పెట్టి మూత పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, అక్కడ పూరీ ప్రెస్లో వచ్చినటువంటి పూరీలు కాదు, పూరీలు లాంటి అప్పాలు ఇక్కడైతే మనము ఇదిగోండి. ఇదేమో చేతితో వచ్చినవి. అసలు పూరీ ప్రెస్ కంటే చేతితో పక్షుల సౌండ్ చూడండి ఎంత బాగుందో. మేమైతే ఈరోజు బయట కూర్చొని చేస్తున్నాము. అసలు కూర్చొని చేస్తే ఈజీగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో. నేను చేసినది మాత్రం ఇంకా అయ్యలే. చేసాను ఏడా గిది నేను చేతితో చేసింది ఇంతకుముందు. మరి గిది కాల్చింది అది కూడా అది అఖిల్ చేతితో చేశారు. చేతితో చేసి క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి. ఇప్పుడు గోల్న ప్రతి వాటిని ఇలా తాంబాలంలో అయితే పెట్టుకున్నాను. ఆరిపోయిన తర్వాత స్టీల్ డబ్బాల్లో పెట్టేసుకున్నాను. డబ్బాలు కూడా తోమేసి పెట్టేసుకున్నాము. కొంచెం ఆయిల్ ఎక్సెస్ ఉన్నదంతా పోతుంది. మంచి ఉల్లిపొరక వేసుకున్నాం కదా, క్రిస్పీగా మంచిగా వస్తాయి తెలుసా. ఇదిగోండి అప్ప చూడండి పిచ్చుకు. ఇదిగోండి ఇలా మంచి క్రిస్పీగా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా చేస్తే. నాన్న వెళ్ళి వచ్చేసింది. స్టవ్ ఇంతుండే. స్టవ్ చాలా చిన్నగా పెట్టేసుకున్నాను. ఫ్లేమ్ పెద్దగా పెట్టేసరికి అవి లోపల కావట్లేదు అనమాట. ఆయన హలో, నేనైతే ఈరోజు సంక్రాంతి పండగ కోసం అయితే మన తెలంగాణ స్టైల్ అప్పాలు అయితే చేస్తున్నాను. ఓడప్పాలు అంటాం కదా, గారెప్పాలు, అవైతే చేస్తున్నాను. పచ్చిమిర్చితో చేస్తున్నాను, చాలా బాగుంటుంది. దానికోసం పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయలు పొట్టు తీసేసి వేసేసుకున్నాను. బాగుంటుంది. అమ్మ ఇట్లా చేసేవాళ్ళు, నాకు చాలా ఇష్టం అన్నమాట. అదే స్టైల్లోనైతే ఇప్పుడు నేను చేస్తున్నాను. దీంట్లో ఇంకా మిక్సీ పట్టుకుంటప్పుడు మనం ఏం చేయాలంటే జీలకర్ర ఒకటి వేసుకోవాలి. నీళ్ళు మసులుతూ ఉన్నాయి కదా, దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకొచ్చుకుందాం. జీలకర్ర కొంచెం ఎక్కువనే వేసుకుందాం, బాగుంటుంది. ఓకేనా, మిక్సీ పట్టుకున్నాక ఫ్రెండ్స్, నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, ప్లీజ్ మర్చిపోకండి. నేను మరొకసారి చెప్తా. నేను ఉప్పు రుచికి అయినంత వేసి ఈ స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నాను. పసుపు ఏమో మనకి ఈ స్పూన్తో 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత ధనియా పౌడర్ ఈ స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నాను. ఇవన్నీ ఎందుకంటే ఇది మనకి టేస్ట్ని బాగా ఇస్తుంది. తర్వాత ఓమ వేస్తున్నాను. ఓమ దేనికోసం అంటే మనకి ఈ యొక్క డీప్ ఫ్రై ఐటమ్స్ని మంచిగా డైజెషన్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. తర్వాత నువ్వులు రుచికి చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనం కచ్చపచ్చగా మంచిగా మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకున్నటువంటి కారము, అదే పచ్చి కారము, దాంట్లోనే వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. దీంట్లో ఇదంతా వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా మరగనిద్దాం. ఆల్రెడీ మరిగే దాంట్లో వేసా, ఇవన్నీ వేసేసరికి మరగడం ఆగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ మరగనిద్దాం. ఫ్రెండ్స్, ఇది కూడా దీన్ని నేను 2 పార్ట్గా సపరేట్ చేసుకున్నాను. కొంచెం నాకు ఉప్పు కారం తక్కువగా అనిపించింది, అందుకని కొంచెం కారపొడి వేసుకున్నాను. మిరపకాయల కారం అయితే సరిపోలేదన్నమాట. ఇదిగోండి 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకున్నాను. దీంట్లో మనము వాటర్ వేసుకొని ఏం కావాలి కొంచెం వాటర్ వేస్తూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడైతే మనము చల్లటి నీళ్ళే వేసుకోవచ్చు, నార్మల్ వాటర్. దీనికోసం వేడి వాటర్ ఏమి వస్తుంది, ఎక్కువ కూడా ఏం పట్టు, కొంచెం పడుతుంది. పిండిని మాత్రం మంచిగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడి పిండిని కొంచెం సైడ్కి అనేసుకొని నేను ఒకసారి మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాను. ఉల్లి పొరక, తర్వాత వచ్చేసి కరివేపాకు,
మనం ఆల్రెడీ మార్నింగ్ నానబెట్టేసుకున్నాం కదా. ఒక 1 అవర్ నానిన తర్వాత వాటర్లోకి వెళ్ళి తీసేసినటువంటి శనగపప్పు, తర్వాత పచ్చగా దంచుకున్నటువంటి పల్లీలు. ఒక్క నిమిషం ఆఫ్. నెక్స్ట్ పచ్చగా దంచుకున్నటువంటి పల్లీలు. పొట్టు చెరిగేయాల్సిన అవసరం లేదు. పొట్టులో కూడా మనకు కావాల్సినటువంటి చాలా విటమిన్స్ ఉంటాయి. మనం పొట్టు చెరిగేస్తాం కానీ పొట్టు కూడా ఆరోగ్యం చాలా మంచిది. పొట్టుతో సహా వేసేసాను. ఇవన్నీ వేసి ఒక్కసారి మంచిగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. అప్పుడు అన్నీ వేసినవన్నీ ఈవెన్గా కలిసిపోతాయి. మళ్ళీ వాటర్ వేసాక కరెక్ట్గా కలవదు. తర్వాత ఇదిగోండి, మనము పిండి ముద్ద కడితే ఇలా రావాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. మనము పిండి ఉప్పుకున్నప్పుడు నేను అసలు దీంట్లో ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు. ఓన్లీ పిండి ఉప్పినప్పుడు వాటర్ మాత్రమే. అక్కడక్కడ మనకు దండని ఏమైనా ఉంటే ఒకసారి గోతకి ఇచ్చేసామనుకుని వచ్చేస్తుంది. పేలే ఛాన్సెస్ ఉంటాయి, అందుకోసం అని అంతే. ఇలా ఉంటే మనకి అప్పాలైనా మురుకులైనా మంచిగా వస్తుంది. ఇప్పుడు వేసేసాను. ఇప్పుడు వాటర్ వేసుకొని కొంచెంగా చూసుకుంటూ వేసుకోవాలి. ఆల్రెడీ వాటర్ కరెక్ట్ కన్సిస్టెన్సీ సరిపోయింది కదా. ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఏంటంటే చపాతీ ముద్దలాగా కావడానికి కొంచెంగా పిండిలో వాటర్ని చిలకరిస్తూ పెద్ద తీసుకున్నాం అనుకోండి, మనం కలిపేటువంటి ఇలా రెండు చేతులతో కలిపితే పిండి మంచిగా సాఫ్ట్గా అవుతుంది, తొందరగా అయిపోతుంది ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు. పిండి మనం కలుపుకోవడంలోనే మనకు ఈ యొక్క రెసిపీ అనేటువంటి టేస్ట్ బాగుంటుంది. లేదంటే గట్టిగా రావడము అలా ఉంటుంది అనమాట. పిండి ఒక 5 మినిట్స్ అయినా కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ చేసుకోవాలి. చూపిస్తే నేను మురుకులకు కూడా పిండి అలానే తయారు చేసుకున్నాను. ఇదిగోండి, పిండి ఇలా మనము టచ్ చేసి లోపలికి వెళ్ళాలంటే చేతికి ఏమంటుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఈ పిండిని కూడా సేమ్ అలానే తయారు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఈ పిండి తలిపేసుకున్నాం అనుకుని ఆ లోపల మనం మురుకులు ఒత్తుకునే లోపల ఇవి మనము పూరి ప్రెస్ పైన కానీ చేతి పైన కానీ చేసుకోవచ్చు అనమాట. పిండి తడిపేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. నేనైతే పిండి తడిపేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో పిండి అయితే మొత్తం అంతా తయారు చేసుకుని ఇదిగోండి, మనం ప్రెస్ చేస్తే చేతికి అంటకుండా ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక్కసారి దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేస్తే మనకి ముద్దలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకోసం కొంచెం పిండి తీసుకొని ఇలాంటి తాంబాలంలో రోల్ చేసామనుకోండి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, వీటిని ఇప్పుడు మనం ఇలా చిన్న ముద్దల్లాగా తీసుకొని ఇదిగోండి ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టేస్తే తర్వాత మనం చేసే ముందు అన్నిటిని ఒకసారి రోల్ చేసుకుంటూ పూరి ప్రెస్లో పెట్టేసి ఒత్తేసుకోవడం, అంతే ఈజీగా అయిపోతుంది. దీంట్లో మనం కొంచెం శనగపప్పు పల్లీలు ఎక్కువగా వేసుకున్నాం కదా, తినేటప్పుడు క్రంచీగాను టేస్టీగాను ఉంటాయి. అన్నిటిని ఇలా చేసి పెట్టేస్తే రోల్ చేసుకుంటూ మనం పూరి ప్రెస్లో పెట్టేసుకొని ఒత్తుకోవడం, అంతే. ఓకే ఫ్రెండ్స్, అన్నిటిని ఇలా ఒక బేషన్లో కానీ ఏదైనా ఒక గిన్నెలో వేసి స్మూత పెట్టుకోవాలి, గాలి కారిపోకుండా. అప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటూ రోల్ చేసుకోవచ్చు. ఇట్లా ఓపెన్లో వదిలేసామనుకోండి డ్రై అయిపోతుంది. లేదంటే దీనిపైన ఒక కాటన్ క్లాత్ కట్ వేసుకున్నా కానీ నీట్గా ఉంటుంది. అలా అయినా చేయొచ్చు, లేదంటే ఒక గిన్నెలో వేసి మూతనైనా పెట్టేసుకోవచ్చు. ఒక ఫోటో తీయవా? నీ చేతులు వస్తాయి కదా, ఇంకా నువ్వు రాకుండా రావడం అంటే కష్టం.
మొత్తం పొయ్యిలో పెట్టే ఫోన్ స్క్రీన్ దూరం పెట్టేసి జూమ్ చేసి నువ్వు